బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బుల్లితెర రంగంలో మరో విషాదం నెలకొంది. సీరియల్ నటుడు చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. త్రినైని సీరియల్తో పాటు పలు సీరియల్స్ లో చందు ప్రధాన పాత్రలు పోషించాడు. అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం టీవీ ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది. మరోవైపు ఈ చందు మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చందు బలవన్ మరణానికి పాల్పడడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక బుల్లితెరలో పలు సీరియల్స్ లో నటిస్తున్న సీనియర్ నటుడు చందు ఆత్మహత్య చేసుకోవటం మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఆయన ఒక్కసారిగా ఆత్మహత్యకు పాల్పడడంతో అనేక అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణాలు ఏంటి అనేది కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ఆయన పలు సీరియల్స్ లో నటించారు. త్రినైని సీరియల్ తో పాటు మరికొన్ని సీరియల్లో కూడా ఆయన నటించడం మనం చూస్తున్నాం. అయితే ఆయన ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం కూడా బుల్లితెర రంగంలో విషాదం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా ఫోన్ ఇన్లో అందిస్తారు. సో రానా, త్రినైని సీరియల్ తో పాటు పలు సీరియల్స్ నటిస్తున్న చందు ఆత్మహత్య చేసుకోవడం మనం చూస్తున్నాం. అయితే దీనికి కారణాలు ఏమైనా తెలిసినాయా? పవిత్ర జయరాంతో యాక్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు వారం రోజులు అవుతుంది. అప్పటి నుంచి కూడా అతను తీవ్ర డిప్రెషన్ లో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. దీని నేపథ్యంలో ఇటు సోషల్ మీడియా వేదికగా పవిత్రతో దిగినటువంటి ఫొటోస్ అవన్నీ షేర్ చేస్తూ తన బాధని అతను అందరితో కూడా పంచుకుంటూ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా చాలా డల్ గా ఉన్నాడనేది కూడా పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా చెప్తున్న నేపథ్యంలో దాదాపు తనని మర్చిపోలేక సూసైడ్ చేసుకుంటాడనేది కూడా కొంతమంది భావిస్తున్నారు. అయితే ఆ పవిత్ర జయరాము సంబంధించిన విషయంలో వాళ్ళు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో మహబూబ్ నగర్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు అదే కారులో ఈ చంద్రకాంత్ కూడా ఉన్నాడు. చంద్రకాంత్ కి దెబ్బలు కూడా తగిలాయి. దెబ్బలు తగిలిన తర్వాత ఆ దెబ్బలను చూసి తను షాక్ కు గురై హార్ట్ అటాక్ వచ్చింది అనేసి కూడా అప్పుడు చంద్రకాంత్ ఏకంగా ఒక బయట కూడా ఇచ్చినప్పుడు నేపథ్యం మీడియాతో కూడా మాట్లాడినప్పుడు ఆయన కన్ఫర్మ్ చేశాడు. దాదాపు వారం రోజుల తర్వాత ఇప్పుడు తను ఆత్మహత్య చేసుకుని వికట జీవుగా ఉన్నటువంటి పరిస్థితి కనపడితే ఇప్పటికే క్రూజ్ టీం కూడా అక్కడికి వచ్చారు. ఆత్మహత్య కారణాలపైన పూర్తి స్థాయిలో కూడా వారు విచారణ చేపట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే అతను ఇటీవల తను పోస్టులు చేసినటువంటి అన్ని కూడా అకౌంట్ అన్ని కూడా వారు చెక్ చేస్తున్నారు. ఎందుకంటే పవిత్ర జయరాం చనిపోయిన తర్వాత ఒక పోస్ట్ చేశాడు చంద్రకాంత్ ఇన్స్టాగ్రామ్ లో. పాపా నీతో దిగిన లాస్ట్ పిక్ దా అని నాట్ ఏబుల్ టు డైజెస్ట్ లెఫ్ట్ మీ అలోన్, ఒకసారి మామ అని పిలువు ప్లీజ్ అని అతను వాళ్ళిద్దరు దిగినటువంటి ఫోటోని పెట్టి ఒక పోస్ట్ అనేది పెట్టడం జరిగింది. తర్వాత తను కూడా హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి ఏదైతే యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తన స్పృహ వచ్చిన తర్వాత అప్పటికే పవిత్ర జయరాము చనిపోయింది అనేది కూడా అప్పుడు ఏకంగా చంద్రకాంత్ కూడా చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి అనేక పోస్టులు కానీ లేకపోతే వాళ్ళిద్దరూ జిమ్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరు గుడ్ మార్నింగ్ చెప్పుకున్నప్పుడు జిమ్ కి వెళ్దాం రా అని చెప్పిన వీడియోలు కానీ అవన్నీ కూడా చంద్రకాంత్ సోషల్ మీడియా వేదికగా కూడా అప్పట్లో షేర్ చేసుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే పవిత్ర జయరామ్ కి 16 ఏళ్ల వయసుకే పెళ్ళైనట్టుగా మనకు సమాచారం. తర్వాత 22 ఏళ్లకి వాళ్ళ హస్బెండ్ తో తను విడాకులు తీసుకుంది. అప్పటి తర్వాత ఈ త్రినైని సీరియల్స్ కానీ ఇతర సీరియల్స్ లో కూడా తను నటిస్తుంది. అప్పుడు త్రినైని సీరియల్స్ లో తను కూడా చంద్రకాంత్ లీడ్ రోల్ లో ఉన్నాడు. వాళ్ళిద్దరు కూడా కలిసి నటిస్తున్నప్పుడు అక్కడ వాళ్ళిద్దరి మధ్య ప్రేమగా మారింది. తర్వాత వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లోకి వెళ్ళారు. ఈ మధ్య కాలంలో చందు కూడా తన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ భార్యతో కూడా తను దూరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అఫిషియల్ గా కూడా ఈ మంత్ లోనే వారు చెప్దామని అనుకున్నారని అప్పుడు చంద్రకాంత్ చెప్పిన నేపథ్యంలో అంత లోపలే వారు రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాం చనిపోవడము, తర్వాత ఇప్పుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకోవడము. సో ఇవన్నీ కూడా వారు పోలీసులు అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తుంటే ప్రస్తుతం అయితే బాడీని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించబోతున్నారు. అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం వాళ్ళు తరలిస్తున్నారు. ఇప్పటికే బంధువులకే వాళ్ళకందరికీ కూడా పోలీసులు ఇంటిమేషన్ చేసిన నేపథ్యం కనబడుతుంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత తన మానసిక పరిస్థితి ఏ విధంగా ఎవరైనా కలిశారు, తర్వాత ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, కేవలం ఈ యాక్సిడెంట్ అయినా లేకపోతే పవిత్ర జయరాం చనిపోవడం వల్లనే తన ఆత్మహత్య చేసుకున్నాడని దానిపై కూడా పూర్తి స్థాయిలో అధికారులు కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యం పడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.